హాయ్ అందరికి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళకి, ప్రస్తుతానికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు థంబ్‌నెయిల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటది. 10థ్ వీక్ ఓటింగ్ లైవ్ ఓటింగ్ అనమాట. ఈరోజు ఫ్రైడే కాబట్టేసి ఈరోజు ఇంకా అసలు మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇంక అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా 95% అండ్ 99% ఎవరికున్నాయి ఏంటి? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? క్లియర్ కట్‌గా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి మామ. క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంతమంది 1 మినిట్, 2 మినిట్స్ చూసేసి ఎమ్మటే కామెంట్ చేసేస్తున్నారు. వీడియో మొత్తం చూస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తెలుస్తుంది. ఏ డౌట్స్ ఉండవు. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మామ. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుందనమాట. అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు చేసుకున్నట్లయితే అది పూర్తవుతుంది. కొంచెం మనకి బూస్టింగ్‌గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ వీక్ సారీ ఫస్ట్ వీక్ అంటున్నా. ఫస్ట్ వచ్చేసేసి యాజ్ యూజువల్ మన 3 వీక్స్ నుంచి బిఫోర్ 3 వీక్స్ నుంచి ప్రతిసారి నామినేషన్‌కి రావడం జరుగుతుంది తనూజ. అండ్ ఈ వీక్ ఏమన్నా సేవ్ అవుతుందేమో నామినేట్ అవ్వలేదు కదా అనుకుంటే మళ్ళీ బిగ్ బాస్ అందరిని లేపి ప్రతి ఒక్కరు ఈ వీక్ నామినేషన్‌లో ఉంటారు. నామినేషన్‌లో ఉంటేనే మీరు సరిగ్గా ఆడతారనేసి ప్రతి ఒక్కరిని చేయడం జరిగింది. అందువల్ల మళ్ళీ తనూజ గూడా రావడం జరిగింది. యాజ్ యూజువల్‌గా తనూజ వచ్చేసేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్‌లోనే ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో ఎళ్తుంది. ఎందుకెళ్తుంది? 3 వీక్స్ నుంచి అసలు ఫస్ట్ ప్లేస్ ఎవ్వరొచ్చినా, ఎంతమందొచ్చినా ఓన్లీ తనూజాకి ఎక్కువ ఓటింగ్ పడడం ఏంటి? ఇప్పుడు తనూజ లాగా ఎవరు హౌస్‌లో ఆడటం లేదా? చాలా మంది ఆడేవాళ్ళున్నారు గదా! ఎందుకు పడుతుందంటే ఉన్నారు. ఫిజికల్ గేమ్స్ పిచ్చి పీక్స్ ఆడేటట్టు 'డీమాన్ పవన్', 'కళ్యాణ్', 'గౌరవ్', 'నిఖిల్' అందరూ ఉన్నారు. ఫిజికల్ గేమ్స్ ఆడతారు. కానీ ఫిజికల్ గేమ్స్ ఏం పెడుతున్నారు? 'బిగ్ బాస్' ఏం పెడుతున్నాడు? ఫిజికల్ గేమ్స్ ఏం పెట్టట్లేదు. సరే ఇంగిప్పుడు కామెడీ జనరేట్ చేసేవాళ్ళు మన 'సుమనన్న' అండ్ 'ఇమాన్యుల్' ఉన్నారు. వాళ్ళకేమన్నా స్కోప్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరి బలం ఇప్పుడు ఒక్కొక్కటి ఒకరోజు కామెడీ, ఒకసారి కామెడీ జోన్, ఒకరోజు ఫిజికల్ గేమ్స్, ఒకరోజు ఇప్పుడు లేడీస్ అందరూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఒకరోజు కెప్టెన్సీ టాస్క్, ఒకరోజు నామినేషన్స్ అలా పెట్టుకుంటూ వస్తే నామినేషన్స్‌కొచ్చినప్పుడు వాళ్ళ ఫిజికల్ గేమ్స్ ఆడేవాళ్ళు ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతారు. కామెడీ చేసేవాళ్ళు మంచి కామెడీ చేస్తారు. ఇంకా చాలా టైప్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసి అప్పుడు నామినేషన్స్‌లో ఓటేయడానికి అండ్ ఓటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌కి అప్పుడు ఓటింగ్ మారుతుంది. ఫస్ట్ ఉండేవాళ్ళు సెకండ్‌కి రావడం, సెకండ్ ఉండేవాళ్ళు ఫస్ట్‌కి రావడం. ఇంక లాస్ట్ మనకు 99థ్ డే వచ్చిన దాకా గూడా మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలన్నమాట. ఇలాంటి గేమ్స్ ఇయన్నీ పెట్టినప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇవన్నీ ఏం పెట్టట్లేదు. సాదా సీదాగానే నడుస్తుంది. ఏదో ఒక కెప్టెన్సీ ఒక ఫస్ట్ ఒక మండే రోజు ఏదో నామినేషన్స్ చేస్తారు. ఇంక తర్వాత నుంచి ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదో ఒకటి పెడతారు. కింగు అయన్నీ కింగ్ అంట, క్వీన్స్ అంట మళ్ళీ అదొక ఫోన్ కాల్ పెట్టి అదొకటి ఇయన్నీ ఇంక అదే లాగుతున్నారు కాబట్టి దీనివల్ల ఎక్కడ ఎవరు ఏ ప్లేస్‌లో ఉన్నారో అక్కడే ఉండడం జరుగుతుంది. అందుకే ఎవరికీ ఓటింగ్ ఇంప్రూవ్ కాలేదు. కేవలం తనూజ గూడా అందుకే ఆ ఫస్ట్ ప్లేస్‌లోనే ఉండడం జరుగుతుంది. కేవలం 'బిగ్ బాస్' తప్పే అని చెప్పుకోవచ్చు ఇది. ఏ గేమ్స్ పెట్టట్లేదు కాబట్టి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ యాస్ యూజువల్ కళ్యాణ్ ఉన్నాడన్నమాట. ఆహ్, కొంచెం కళ్యాణ్ ఓటింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇంకా కళ్యాణ్ ఆట ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మనకి 30 డేస్, 35 డేస్ అలా ఉంది కాబట్టి అసలు తనూజని కూడా క్రాస్ చేసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కళ్యాణ్ ఇలాగే ప్రస్తుతం ఎలా ఆడుతున్నాడో, ఎలా స్టాండ్ తీసుకుంటున్నాడో, ఎవరితో బాండింగ్స్ పెట్టుకోకుండా, సేఫ్ గేమ్ లేకుండా ఎలా ఆడుతున్నాడో అలాగే ఆడితే మాత్రం ఖచ్చితంగా ఇదే ఫ్లో మెయింటైన్ చేస్తాడు. సెకండ్ ప్లేస్ కాదు ఫస్ట్ ప్లేస్‌కెళ్ళే ఛాన్సెస్ కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి సుమన్ శెట్టి అన్న బాగా పర్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఈ వీక్‌లో చూసుకున్నాము. అంటే పెట్టేయని జఫ్ఫా టాస్క్‌లే. ఇప్పుడు ఆ రాజు, రాణి ఏదో ఒక జనాలు ఎవడికి నచ్చట్లేదు. ఊరికినే ఆ మంగళవారం నుంచి అసలు ఆ ఎపిసోడ్‌లు చూడాలంటే ఆ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయాలంటేనే చిరాకు దొబ్బుతుందండి బాబు. అసలు ఇంకేదో రివ్యూస్ చెప్పాలి గాబట్టి, ఇంక తప్పదు గాబట్టి బలవంతంగా ఒక అటర్ ఫ్లాప్ మూవీని ఒక 100 సార్లు చూసినట్టుంది. అలా ఉందన్నమాట పరిస్థితి. ఇంక సుమనన్న వచ్చేసేసి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. పర్లేదు సుమనన్న ఆయన సుమనన్నకి తగ్గట్టు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం అయితేమి, మనకి రీతుతో అండ్ సుమనన్నకి కొంచెం మంచి కామెడీ జరిగింది. అలాగే భరణి గారితో సుమనన్న ప్రతి దాంట్లో మనం ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే ఏదో ఒక జోన్‌లో కామెడీ అయితే చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. అందువల్లే ఓటింగు ఇంగ మన సుమనన్నకి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సింపతి ఎక్కువ. నా 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 రే అనుకుంటా ఫీలింగ్ సాంగ్స్ అన్ని పెడుతుంటారు కదా! అంటే అదంతా పుష్ చేయడానికి వాళ్ళ ఫ్యాన్స్ అవిని ఇన్‌స్టా రీల్స్ అయితే పెట్టడం జరుగుతుందనమాట. మొత్తానికి పెట్టినా పెట్టకపోయినా రీల్స్ సుమన్ అన్న అయితే బానే ఆడుతున్నాడు. ఓటింగ్ కూడా బానే పడుతుందనమాట. నెక్స్ట్ మన బర్నీ గారు. బర్నీ గారున్నారు.
వచ్చారు, ఇంజ్యూర్ అయ్యారు. 'శ్రీజ' గారు బెస్టా, 'పర్ణయ్' గారు బెస్టా హౌస్‌లో అంటే ఇప్పటికి కూడా ఏ మాట ఏమి ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. సేమ్ అదే అందరూ చెప్పి ఆ నోరులు పోతున్నాయి తప్పితే బాండింగ్స్, సేఫ్ గేమ్ వదులుకొని ఆడండి అంటే వినట్లేదన్నమాట. అలాగే ఆడుతున్నాడు. కానీ బర్నీ గారికి ఏదైతే రీ ఎంట్రీ రూపంలో వచ్చాక ఇంజ్యూరీ అయ్యి మళ్ళీ వచ్చారో అప్పటి నుంచి ఆ ఫ్యాన్ బేస్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుతం ఇంకా బర్నీ గారిని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్ముతున్నారు. అందుకే ఓటింగ్ కూడా బానే పడుతుంది. ఫోర్త్ ప్లేస్‌లో అయితే బర్నీ గారు ఉన్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంజన గారు. సంజన గారైతే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఏం చేయకపోయినా, ఏం ఆడకపోయినా మొత్తానికైతే సంజన గారిని బానే లాక్కొస్తున్నారు. అప్పుడు ఫ్లోరా గారిని ఎలా లాక్కొచ్చారో ఇప్పుడు సంజన గారిని కూడా బానే లాక్కొస్తున్నారు. ఆహ్, పర్లేదు సంజన గారికి కూడా ఈ వీక్‌లో చూసుకున్నట్లయితే ఏమాడింది? ఏం ఆడలేదు. ఏం ఆడలేదన్నమాట. కానీ ఓటింగ్ పడుతుంది. సంజన గారికి ఇంక అందరూ వచ్చారు కాబట్టి ఏదో ఏసేస్తున్నారు ఏదో ఒకటి. సంజన గారు కూడా పర్లేదు. ఓటింగ్ బానే పడుతుంది. ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నారు. డీమాన్ పవన్ ఇప్పుడు సంజన గారు డీమాన్ పవన్ కింద ఉన్నాడు. సంజన గారు అప్‌లో ఉన్నారు ఓటింగ్‌లలో. అంటే ఇప్పుడు ఓట్లేసే వాళ్ళు ఎలా ఏస్తున్నారో ఏంటో అసలు ఏం చూసి ఏస్తున్నారో, ఎందుకు నచ్చుతున్నారో అర్థం కావట్లేదు గానీ, అసలు ఫిజికల్ గేమ్స్ అన్నీ ఇచ్చి పడేస్తాడు డీమాన్ పవన్. డీమాన్ పవన్ అసలు సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేస్‌లో ఆ స్టేజ్‌లో ఉండాల్సిన డీమాన్ పవన్‌కి అసలు ఎందుకు ఓటింగ్ తక్కువ పడుతుంది? కమాండర్‌గా చేశాడు. అన్నీ చేస్తున్నాడు. కానీ ఎందుకు ఓటింగ్ తక్కువ పడుతుందో, అసలు ఏం నెగెటివ్ చూస్తున్నారో అతలావన నాకైతే ఏం అర్థం కావట్లేదన్నమాట. మరి ఓట్లేసే వాళ్ళకి తెలియాలి అది. ఎందుకు ఫ్యాన్ బేస్ డీమాన్ పవన్‌కి లేదు? దాని గురించి ఫస్ట్ కామెంట్ చేయండి. ఎవరన్నా ఇప్పుడు మీరు 'టిమోన్ పవన్‌కి' ఓట్ ఎయట్లేదు కదా! ఎందుకు ఎయట్లేదు? ఏ కారణంగా ఎయట్లేదు? అసలు ఏం తప్పు చేస్తున్నాడు 'టిమోన్ పవన్'? దాని గురించి కామెంట్ చేయండి మామ చూద్దాం. చిన్న డౌట్ ఉందది. అది కూడా మీరు కామెంట్ చేస్తే తెలుస్తుందనమాట. అసలు ఎందుకు ఎయట్లేదు? ఏంటి అసలు 'టిమోన్ పవన్‌కి' ఎందుకు ఓటు పడట్లేదు? అనేసనమాట. అదనమాట మ్యాటర్. నెక్స్ట్ 'దివ్య'. 'దివ్య' వచ్చేసేసి 1, 2, 3, 4, 5, 6, సెవెంత్ ప్లేస్. సెవెంత్ ప్లేస్‌లో అయితే 'దివ్య' గారైతే ఉండడం జరిగింది. చాలా లీస్ట్ ఓటింగే పడుతుందని చెప్పుకోవచ్చనమాట 'దివ్య' గారికి. ఏమాడుతుంది? ఏం ఊరికే నస, నస తప్పితే ఏం లేదనమాట. ఎంతసేపటికి చూస్తున్నాం హౌస్‌లో అంత డోసేం లేదు. ఈసారి ఎళ్ళిపోయినా ఆశ్చర్యపోలేదు అలాంటి ఓటింగ్ అయితే లిస్ట్‌లో అయితే పడుతుంది. డేంజర్ జోన్‌లోనే ఉంది. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మాత్రం 'దివ్య' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓటింగ్ ఏసుకోండి. ఇంక అందులో ఈరోజు ఫ్రైడే. లాస్ట్ డే ఆఫ్ ద ఓటింగ్ కాబట్టి 12 వరకు ఛాన్స్ ఉంది నైట్. ఏసేసుకోండి ఓటు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే. నెక్స్ట్ రీతు ఉంది. రీతుకి అసలు సంజన గారు టాప్‌లో ఉండడం ఏంటి? రీతు డౌన్‌లో ఉండడం ఏంటి? రీతు మంచిగా అసలు ఇమ్మాన్యుయల్‌తో కలిసి, సుమన్ శెట్టి అన్నతో కలిసి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. మంచిగా కనిపిస్తుంది ఎపిసోడ్‌లో. రాయనయింది. ఇన్ని ఉన్నా కూడా రీతుకి అసలు ఎందుకు పడట్లేదు? మరి ఈళ్ళు డీమాన్ పవన్, రీతు ఏం తప్పు చేశారంటే వాళ్ళు పెట్టుకున్న లవ్ బాండింగే వీళ్ళకి తప్ప. ఇది కూడా చేయండి మామ కామెంట్. రీతుకి ఎందుకు ఓటేయట్లేదు? రీతు మైనస్ పాయింట్ ఏంటి? అసలు ఎందుకు మీరు రీతుని యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు అంత లీస్ట్ ఓటింగ్ పడుతుంది? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. డీమాన్ పవన్‌కి, రీతుకి వీళ్ళిద్దరికి చేయండి. అసలు ఎందుకు పడట్లేదు వాళ్ళకి? వాళ్ళ మిస్టేక్స్ ఏంటి? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం అందరం. కామెంట్ చేస్తే తెలుస్తది గదా! నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ కూడా పర్లేదనిపించింది ఈ వీక్ కొంచెం బానే ఆడాడన్నమాట. కానీ మొత్తానికైతే నిఖిల్ కూడా కొంచెం తక్కువ ఓటింగే పడుతుందనిపిస్తుంది. పడుతుంది కూడా. అండ్ మీరు 'రీతు' ఫ్యాన్స్ అండ్ నిఖిల్ ఫ్యాన్స్ అండ్ మన 'దివ్య' ఫ్యాన్స్ ఎవరున్నా గానీ చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. మా ఫ్యాన్స్‌కి చెప్తున్నాను. ఎవరైనా మీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్‌లో గౌరవ్ ఇన్ లాస్ట్ ప్లేస్ అన్నమాట. లాస్ట్ ప్లేస్‌లో గౌరవ్ ఉండడం జరిగింది. ఎంతసేపుడికి ఆ కెమెరాలే అన్నమాట. మనుషులు మర్చిపోయాడు. హౌస్‌లో మనుషులుండే విషయం మర్చిపోయి, ఓన్లీ ఆ కెమెరాల కాడికి పోయి, హి ఈస్ ద ఫేక్. హి ఈస్ ద సెల్ఫిష్. హి ఈస్ ద ఏంటి అదేదో ఆ మనుషుల దగ్గర వాళ్ళకి నువ్వు ఎవరిని అనుకుంటున్నావు వాళ్ళ దగ్గర కూర్చో కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చో చెప్పు ఇది మ్యాటర్ ఇలా జరుగుతుంది. అది నేను చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఎంతసేపుడుగా నువ్వు ఆ కెమెరాలతోనో, బిగ్ బాస్‌తోనో చెప్పుకుంటే దేనికి ఉపయోగం లేదు. నీకే నెగెటివ్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ప్రస్తుతానికి ఆ ఓటింగ్‌లో క్లియర్ కట్‌గా తెలుస్తుందది మనకి. ఓటింగ్‌లలో లీస్ట్‌లో ఉన్నాడు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ 95% గౌరవ్‌కి ఉన్నాయని చెప్పుకోవచ్చన్నమాట మనము. పోయినసారి ఎలిమినేట్ అయిపోయేవాడు. అండ్ కొంచెం సేవ్ అయ్యాడనమాట. ఇంక ఈసారి ఇంకా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. మనోడు ఎన్నో సార్లు చెప్పాము తెలుగు మాట్లాడలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా ఏనొచ్చినా చిన్నోటికి చిరాకవ్వడం, ఎప్పుడు ఆ కెమెరాస్‌తో మాట్లాడడం, నిఖిల్‌తో తప్పితే ఇంకెవరితో మాట్లాడటం లేదు. అందుకే లీస్ట్‌గా ఉన్నాడు. అండ్ గౌరవ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఓటైతే ఏసుకోండి మామ. ఇంకా వీళ్ళొచ్చేసేసి ఇది కూడా చెప్తా ఒక నిమిషం ఆగండి. తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టన్న, భరణి, సంజన గారు, డీమోన్ పవన్ వీళ్ళైతే సేఫ్ అండి. ఎలాంటి అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. పక్కా సేఫ్‌లో ఉన్నారనమాట.
10థ్ వీక్ ఎలిమినేషన్‌లో వీళ్ళైతే ఉన్నారు. ఇంక డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే దివ్య, రీతు, నిఖిల్, గౌరవ్ వీళ్ళైతే డేంజర్ జోన్‌లో ఉండడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళలోంచి మేబీ నాకెందుకో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనిపిస్తుంది. అంటే ఇంతమందొచ్చేసారు. ఇప్పుడు హౌస్‌లో ఎక్కువ మందున్నారు. ఇంక డేస్ తక్కువగున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటో మరి ఫర్దర్ చూడాలి. అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని. వీళ్ళైతే డేంజర్‌లో ఉన్నారు మామ. దివ్య, రీతు, నిఖిల్, గౌరవ్ ఓటైతే వేసేసుకోండి. ఏమైనా ఫ్యాన్స్ ఉంటే ఇంకా నైట్ 12 వరకు టైం ఉంది. ఓటైతే గుద్దేయండనమాట. మోస్ట్ డేంజర్ జోన్ వచ్చేసేసి మన నిఖిల్, గౌరవ్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళిద్దరిలో వచ్చి ఒకరైతే వెళ్ళిపోతారు ఖచ్చితంగా. వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది నాకు. మోస్ట్‌లీ ఇంకా గౌరవ్ పోతే గౌరవ్ ఉండి కూడా ఇప్పుడు ఏం చేయట్లేదనిపిస్తుంది. సంజన గారు పోయినా ఓకే గానీ, సంజన గారికి ఎక్కువ ఓటింగ్ పడుతుందన్నమాట. ఫ్యాన్స్ ఎక్కువున్నారు. మరెందుకున్నారో ఏంటో మరి 'డీమోన్ పవన్‌కి, రీతుతో పోల్చుకుంటే సంజన గారు బాగా ఆడుతున్నారని ఫ్యాన్స్ ఓటింగ్‌లలో ఏస్తున్నారు మరి. మరి నేనందుకే చెప్పింది మెయిన్‌గా. అసలు 'డీమోన్ పవన్‌కి, రీతుకి తప్పు వాళ్ళు చేసే తప్పేంటి? అసలు వాళ్ళకి ఎందుకు ఓటింగ్ ఎయట్లేదు? దాని గురించి కామెంట్ చేయమనింది అందుకే నేను. ఇదనమాట మ్యాటరు. ఇలా ఉంది అనాలిసిస్. ఇంగా చెప్పాను కదా! గౌరవ్, నిఖిల్, రీతు, దివ్య వీళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ వీళ్ళకే ఉన్నాయి. ఓటైతే వేసుకోండి ఎవరైనా ఉంటే. అండ్ మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ త్వరగా పూర్తవ్వాలి. అండ్ థాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు. అండ్ జై హింద్.